వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ వెంకటేష్. ఈరోజు చొప్పదండి కాన్స్టిట్యున్సీ గంగాధర మండలం కుర్క్యాల గ్రామంలో ఉన్నాం. ఈరోజు ఇక్కడ యూరియా కోసం అంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా యూరియా కొరత ఏర్పడ్డది. అన్ని చోట్ల కూడా రైతులు రోడ్డెక్కి ధర్నా చేయాల్సిన పరిస్థితికి వచ్చింది. ఇక్కడ దాదాపుగా ఒక రోజు 350 బస్తాలు వస్తే ఇక్కడ మనం లైన్ చూస్తూ ఉన్నాం. ఎనుకోళ్లకు మళ్ళీ దొరకట్లేదు, ఒక బస్తా కూడా దొరకట్లేదు. 4 ఎకరాలు ఉన్న వాళ్ళు కూడా 4 రోజుల నుంచి లైన్ కడతా ఉన్న దృశ్యాలు మనం చూస్తూ ఉన్నాం. నాగేశ్వరరావు గారు ఈరోజు ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. మేము యూరియా కొరత రానివ్వమని చెప్తున్నారు. మరి యూరియా కొరత ఎప్పుడు తీరుతుంది? మీకు తెలంగాణ రాష్ట్రంలో అత్యధికంగా వరి పండిస్తూ ఉన్నారని మీకు తెలుసు. వరి పండించడం కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత వరి ఎక్కువ పండిందని మీరు అనుకుంటున్నారు. మరి పండిన పంటకు యూరియా ఎక్కువ అవసరం పడుతుందని మీకు తెలియదా? కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజాపాలనను తీసుకొచ్చి ఈ ప్రజలను ఇట్లా అరిగోస పెడుతున్న ప్రభుత్వం మనం చూస్తూ ఉన్నాం. ఇక్కడ రైతులకు సంబంధించి విజువల్స్ మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం, ఒకసారి చూసుకుందాం. యూరియాకు సంబంధించి అసలు వీళ్ళు పట్టింపే లేనట్టుగా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రజాపాలన అంటూ ప్రజలను అరిగోస పెడుతున్న ప్రభుత్వాన్ని చూస్తూ ఉన్నాం. యూరియా గురించి ఎప్పుడు లేని విధంగా మళ్ళీ వెనకటి రోజులు వచ్చినాయనే విధంగా ఇక్కడ చూస్తూ ఉన్నాం. ఈ చొప్పదండి కాన్స్టిట్యున్సీ ఇక్కడ గంగాధర మండలం కుర్క్యాల గ్రామానికి సంబంధించి సహకార సంఘం ఇక్కడ ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. రైతులతో ఏ విధంగా ఇబ్బంది పడుతున్నారని చెప్పారు. మేము సార్ 5-6 రోజులు లైన్ పట్టినాము, ఒక్క బస్తా కూడా దొరుకుతలేదు. అవి వస్తున్నాయి కానీ ఎటుపోతున్నాయి, ఏం చేస్తున్నాయి మాకు ఒక్క బస్తా కూడా దొరుకుతలేదు సారు. 5 రోజులు లైన్ బట్టి ఒక్క బస్తా దొరుకుతుంది. లైన్ కొట్లాడుతున్నారు. వాళ్ళు ఎవరికి అవసరం ఆ బండ మీద వేసుకొని పోతున్నారు. ఎన్ని ఎకరాలు ఉంది నీకు? నాకా 4 ఎకరాలు ఉన్నాయి. ఎన్ని తీసుకెళ్ళినావు వరకు? నేను ఇవరకు తెలియదు. 3 రోజులు ఒక్క బత్త కూడా చేస్తారు. ఏమంటారు ఇక్కడ? ఇక అత్తనే రేపు ఎల్లుండి అంటున్నారు. వాళ్ళు ఒక బస్తా కూడా ఇస్తలేరు. వచ్చినాయి వాళ్ళు ఆ ట్రాక్టర్లో వేసుకొని పోతున్నారు, వాళ్ళు ఆటోలో వేసుకొని పోతున్నారు సార్. మాకైతే ఒక్క బత్త దొరకలేదు. ఇప్పటికి 3 రోజులు లైన్ పట్టుకుంటూ పోతున్నా. అంటే లైన్ వచ్చేసరికి అయిపోతున్నాయి. రేపు రాబట్టారు. ఎన్ని బస్తాలు వస్తున్నాయి రోజు? ఇవాళ 350 బస్తాలు వచ్చినాయి, మొన్న 500 వచ్చినాయి. నీకు ఎన్ని ఎకరాలు ఉంది పొలం? నాకు 4 ఎకరాలు సార్. ఎన్ని బస్తాలు కావాలి? నాకు 4 బస్తాలు కావాలి. 4 బస్తాల కోసం 4 రోజులు. ఇప్పటికి 4 రోజులు మొన్న ముసురు వర్షం పడ్డ కాడికి లైన్ పట్టుకుని మరి గట్టుబుత్కూరు గ్రామం, గట్టుబుత్కూరు మండలం గంగాధర మండలం. దేనికి వేసిన ఓటు పోయినా సరే వేసిన ఓటు ఎందుకు చెప్పాలి? దేనికో వేసిన కాంగ్రెస్ వస్తుందని చేసినాము. అంటే ఎప్పుడైనా చూసినావు ఇట్లా? ఎప్పుడు చూడలేదు. నాకు 72 సంవత్సరాలు అవుతుంది కానీ ఎప్పుడు ఇంత కష్టం కాలేదు, చూడలేదు. మరి రేవంత్ రెడ్డి ప్రజాపాలన రేవంత్ రెడ్డి ప్రజాపాలనకి ఇట్లా ఉంది సార్. మరి ఏం చేయమంటావు? ఇప్పుడు బురద మంచి సమయానికి మందు దొరకపోతే, ఎరువులు లేకపోతే చేసిన కష్టం ఏం? మంచి వర్షాలు పడుతున్నాయి కదా, మందు కరిగే సమయం కదా ఇది. అది మందు చల్లుకునే సమయం సార్. పొలం పొట్టకున్నది, మందులు దొరుకుతలేవు. ఏం చేయాలి? నేను 4 ఎకరాల పొలం వేసుకున్నా, లాగోడి పెట్టినా. ఆ లాగోడి కూడా మందం కూడా ఆచే అవకాశం లేదు నాకు. 4 ఎకరాలకు 4 రోజులే 4 రోజులు లైన్ పట్టినా, ఒక్క బస్తా దొరుకుతలేదు. ఏ టైం దాకుంటున్నావు సార్? ఏ టైం దాకుంటున్నావు? నేను ఇప్పుడు పొద్దున 7 గంటలకు వచ్చి లైన్ పట్టినా, మళ్ళీ నిన్న 1 దాకా 1 గంట 2 గంటల దాకా ఉండిపోయినా. పని మొత్తం పోతుంది. మళ్ళీ ఇవాళ వచ్చిన లైన్ పట్టినా, నాకు ఒక్క బత్త దొరుకుతలేదు. దాకా వాళ్ళు వేసుకొని పోతూనే ఉన్నారు ఆటోలలో. 5 రోజులు ఏమన్నా అంటే మొన్న రాపించడం అంటాను. అంటే మీ లైన్ వచ్చేసరికి లైన్ సరికి బత్తలు అయిపోతున్నావు. ఇదే లైన్ లో కడుతున్నా పోతున్నా. ఇదే లైన్ లో కడుతున్నా. ఎవరు మీది? మాది తాడిజేరి. ఎన్ని ఎకరాలు ఉంది మీకు? నాకు 6 ఎకరాలు ఉంది. 6 ఎకరాలు. ఎన్ని బస్తాలు కావాలి? ఒక్క బత్త కూడా దొరకలేదు. 8 బత్తాలు కావాలి. ఎన్ని రోజులు లైన్ కట్టబట్టి? 5 రోజులే. 5 రోజులేనా? 5 రోజులే. మరి 6 ఎకరాలకు మందు సరిపోతుంది నువ్వు ఇట్లా లైన్ కడితే? మరి ఏం చేయమంటావు? ఎక్కడ కొమ్మన్నావు? ఏం చేయమంటావు? చూసినావు ఇట్లా లైన్? ఎన్నడు చూలే వరకు 67 ఏళ్ళు ఉన్నా. ఇక్కడ చూడలే. అది కూడా ఒకటైతుంది. అయిందా మొన్న రాసుకున్నాడు ఇస్తుండగా, మొన్న రాసుకున్నాడు లైన్ ఆయన ఉన్నాకు. అంటే 3 రోజుల కింద రాసిన వాళ్ళకు మేము లైన్ వచ్చింది. 4 రోజుల కింద రాసిరట. 350 బస్తాలు వస్తున్నాయి. ఒక్క బస్తా కూడా తెలియక 500 సార్ వచ్చినాయన్నారు. మేము వచ్చేవారు కొడిచి లైన్ కట్టి సపరేట్ పోయినాం. ఆ రోజు దొరకలేదు. 4 రోజులైనా 5 రోజులు? 5 రోజులు. ఒక బస్తా దొరకలేదు. ఒక బస్తా అడిగిన వచ్చిన అడిగిన. ఎకరాలు ఉంది మీకు? 4 ఎకరాలు. 4 ఎకరాలు ఉందా? ఎన్ని రోజులు కట్టబట్టలేదు? 5-6 రోజులు అవుతుంది తిరగబట్టి. ఒక్క పత్త దొరుకుతలేదు. అది పత్తి ఎట్లా పండుతుంది, పొలం ఎట్లా పండుతుంది? మొత్తం ఇంత పొలం ఇంత పత్తి. 5 రోజులే దొరుకుతలేదు మొత్తం. దొరుకుతలేదు. ఎన్ని బస్తాలు వస్తున్నాయి వచ్చినప్పుడు? అలా మీరు ఎప్పుడు లైన్ కడుతున్నారు? మేము 5-6 రోజులే లైన్ కట్టబట్టి ఒక్క పత్తి దొరుకుతలేదు. కడితే ఇక్కడ ఆధార్ కార్డులు కావాలంటే అంటే ముంగటోళ్ళకి వస్తుంది మాత్రం, ఎన్నికోళ్ళకి మాత్రం లైన్ దొరుకుతుంది. మళ్ళీ వచ్చేసరికి అంత లైన్ ఉంటుంది. ఏం చేయమంటావు? సాగు అంటావు? ఇదే ఫస్ట్ మన తెలంగాణలో ఈ స్టార్టేజ్ ఇదే ఫస్ట్.
ఇప్పుడు గంగాధర మండలంలో ఇక్కడికి రావాలి ఇక్కడికైనా రావచ్చు గంగాధరకైనా రావచ్చు అక్కడ దొరుకుతలేదు మరి ఆడకంతే ఉన్నాయి సార్ ఎన్ని ఎకరాలు ఉంది నీకు నాకు 5 ఎకరాలు ఉన్నది 5 ఎకరాలు ఉందా 5 ఎకరాలు ఉన్నది ఇప్పుడు ఎన్ని కావాలి బస్తాలు ఇప్పుడు లాస్ట్ టైం నాకు ఒక 3 బస్తాలు అయితే చాలు ఒకసారి చల్లితే సరిపోతుంది ఒకసారి ఇది 3 బస్తాల కోసం ఎన్ని రోజులే రావట్టి 3 రోజులే సార్ 3 రోజులే ఒక బస్తా దొరుకుతలేదు అంతకుముందు 4 రోజులు సంది వర్షం అని అట్లా ఇచ్చారు ఇట్లా నిన్న 4 గంటలకు వచ్చిన 4 గంటల లైన్ ఇక్కడ దాకా కట్టి వచ్చే వాళ్ళు సార్ వచ్చి 9:30కి వచ్చిండు వచ్చి ఇవాళ రావన్నాడు మళ్ళీ ఇవాళ వచ్చే లైన్ పడితే చాలా ఇంత లైన్ ఉన్నది మళ్ళీ అవి పాత సిటీలో 350 బస్తాలు అయిపోయేసరికి నీ లైన్ వస్తలేదు లైన్ రాదు ఇవాళ సుత రాదు నమ్మకం లేదు ఈ వెనక పోయినట్టే ఇక సిటీలు పాత సిటీలు ఉన్నాయని పాత సిటీలు అంటే బస్తాకి ఏమైనా మందు ఎక్కువ డబ్బులు తీసుకుంటారా డబ్బులు ఏం తీసుకుంటారు సార్ ఆ డబ్బులతోనే ఇస్తారు కానీ లైన్ వస్తలేదు డబ్బులు ఎక్కువ తీసుకుంటారు అదే డబ్బుతోనే ఇస్తారు కానీ లైన్లో వస్తలేదు దేనికి వచ్చిన ఓటు అయినా సరే సార్ దేనికి వేసిన ఓటు కాంగ్రెస్కి వేసినాం కాంగ్రెస్కి వేసినాము లేదు కానీ మీది ఏ ఊరు వెంకటాయపల్లి ఎన్ని ఎకరాలు ఉంది మాకు 4 ఎకరాల భూమి ఉంది 4 ఎకరాలు ఉందా ఇప్పుడు ఎన్ని రోజులు లైన్ కట్టబట్టి ఇట్లా మేము 10 రోజులు అవుతుంది ఒక బస్తా కూడా రాలేదు ఒక బస్తా కూడా రాలేదు ఏది పొలం పండిస్తారా పత్తి ఇప్పుడే వర్షం పడ్డ తర్వాత పొలం దున్ని ఇటు వచ్చినాం లైన్కు బస్తాలే దొరుకుతలేదు అంటే మీ కాడికి వచ్చేసరికి బస్తాలు అయిపోతున్నాయి అయిపోతుంది మరి ఈ లైన్ ఫస్ట్ ఇచ్చిన వాళ్ళు ఎవరట ఏమో తెలియదు ఎవరిచ్చారు మొత్తానికి 350 బస్తాలు వస్తున్నాయి మీ లైన్ వచ్చేసరికి అయిపోతుంది ముందే రాయించుకున్న అంటారు మరి బస్తాలు అయితే వచ్చేసరికి అయిపోతుంది ఇట్లా ఎన్ని రోజులు లైన్ కట్టబట్టి ఇప్పుడు 2వ నేను వచ్చుడు లేడీస్ తక్కువ ఉన్నారంటే వచ్చిన 100 మంది ఉన్నారు వచ్చేసారు లేడీస్ కూడా ఏం తక్కువ లేరు కదా అవును లేడీస్ లైన్ కూడా తక్కువ ఉన్నారని వచ్చిన ఇవాళ ఎక్కువ బస్తాలు మాత్రం దొరుకుతలేవు